నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఈరోజు దినఫలాలు తెలుసుకుందాం. మంచి మాట. లోకంలో అన్నిటికన్నా సులువైన పని నమ్మకాన్ని కోల్పోవడం. అన్నిటికన్నా కష్టమైన పని నమ్మకాన్ని నిలబెట్టుకోవడం. అన్నిటికన్నా కఠినమైన పని నమ్మకాన్ని కాపాడుకోవడం. సంతోషం అనేది డబ్బులోనే దొరికితే కేవలం ధనవంతులే నవ్వాలి ఈ లోకంలో. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం జనవరి 14, 2024 ఆదివారం. సూర్యోదయం ఉదయం 6:53 సూర్యాస్తమయం సాయంత్రం 5:56 చంద్రోదయం ఉదయం 9:18 చంద్రాస్తమయం రాత్రి 9:17 తిథి తదియ ఉదయం 8 గంటల వరకు. తదుపరి చవితి. నక్షత్రం ధనిష్ట ఉదయం 10:15 వరకు. తదుపరి శతభిషం. కరణము గరిజ ఉదయం 8 గంటల వరకు. తదుపరి వనిజ సాయంత్రం 6:30 వరకు. తదుపరి విష్టి. యోగము సిద్ధము ఉదయం 6:22 వరకు. తదుపరి వ్యతిపాతము రాత్రి 2:35 వరకు. తదుపరి పర్యాణం. అశుభ సమయాలు రాహుకాలం సాయంత్రం 4:33 నుండి 5:56 వరకు. యమగండం మధ్యాహ్నం 12:25 నుండి 1:47 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:10 నుండి 4:33 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:28 నుండి 5:12 వరకు. వర్జ్యం సాయంత్రం 4:53 నుండి 6:20 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:17 నుండి 6:05 వరకు. అమృత గడియలు రాత్రి 1:35 నుండి 3:02 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:02 నుండి 12:47 వరకు. జనవరి 14 ఆదివారం. ఈరోజు మంచిదేనా, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి తదియ ఉదయం 8 గంటల వరకు ఉంటుంది. తదుపరి చవితి. శుక్లపక్ష తదియ తిథి చంద్రుని కళలు తక్కువగా ఉండటం చేత శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే చవితి తిథి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైన తిథి కాదు. అయితే ఒక్కోసారి తిథుల ప్రకారం ఎలా ఉన్నప్పటికీ అద్భుతమైన నక్షత్రాలు వచ్చేటప్పుడు ముహూర్తము ఉంటుంది. అలాగే ఈరోజు ధనిష్ట నక్షత్రం మేషలగ్నమందు నామకరణం చెయ్యడానికి ముహూర్తము ఉన్నది. ఆదివారం ఉదయం 6:53 నుండి ఉదయం 10:22 వరకు ఉంటుంది. ఈరోజు ఇక ఎటువంటి శుభకార్యాలకు ముహూర్తాలు లేవు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఆదివారం రాత్రి 2:45 వరకు ధనుస్సు రాశిలోను తదుపరి మకర రాశిలోను ఉంటారు సూర్యుడు. అలాగే చంద్రుడు కుంభరాశిలో ఉంటారు. సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే సమయమే మకర సంక్రాంతి అయ్యింది. ఈ మకర సంక్రాంతి క్షణం రాత్రి 2:15 ఈరోజు పండుగ, దాని ప్రత్యేకత భోగి పండుగ. సూర్యదేవుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే సమయాన్ని మకర సంక్రాంతి అంటారు. ఈ పండుగకు ఒక రోజు ముందు భోగి పండుగను జరుపుకుంటారు. దక్షిణాయనానికి భోగిని చివరి రోజుగా పరిగణిస్తారు. అందుకే దక్షిణాయనంలో పడిన కష్టాలు సమస్యలన్నీ భోగి రూపంలో
అగ్నిదేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను ప్రసాదించాలనే పరమార్థమే భోగి పండుగ విశిష్టత అని పండితులు చెబుతారు. అందుకే ఈ పవిత్రమైన రోజున తెల్లవారుజామునే నిద్రలేచి భోగి మంటలు వేస్తారు. ఇదే రోజున సాయంకాలం సమయంలో చిన్నారులపై భోగి పళ్ళను పోస్తారు. భోగి రోజు సాయంకాలం సమయంలో బొమ్మల కొలువును కూడా జరుపుతారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం ప్రధాన పండుగలకు ముందు వచ్చే రోజులన్నీ భోగి కిందే భావిస్తారు. ఇదే మరి భోగి పండుగ విశిష్టత. మరి భోగి, కనుమ, సంక్రాంతి విశిష్టత, స్నానం, దానం, ఫలితాలు. సంక్రాంతి పూజా ముహూర్తము. సంక్రాంతి రోజు ఎటువంటి దానాలు చేస్తే పెద్దలకు ముక్తి కలుగుతుంది, ఇలాంటివన్నీ కూడా మనం వీడియో రూపంలో ఇంతకు ముందే మన ఛానల్లో అప్లోడ్ చేసాము. ఎవరైనా చూడనట్లయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, తప్పకుండా చూసేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో సకల సౌభాగ్యాలతో ఆ శ్రీ మహావిష్ణువు ఆశీస్సులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి విహారయాత్రలు తుది క్షణంలో విరమిస్తారు. వృషభ రాశి ప్రముఖుల నుంచి సహాయ సహకారాల కోసం ఎదురుచూస్తారు. మిథున రాశి మీపై వచ్చిన ఆరోపణలు తొలగుతాయి. కర్కాటక రాశి విశ్రాంతి లేకుండా గడుపుతారు, అదనపు ఖర్చుల మీద పడతాయి. సింహరాశి నాయకులు, వైద్య రంగాల వారికి ఎంత అనుభవం ఉన్నా మెలకువలు అవసరం. కన్య రాశి వాహనాలు, ఇల్లు కొనుగోలు అవంతరాలు తొలగుతాయి. తులారాశి వివాహాది వేడుకల నిర్వహణపై మీదే తుది నిర్ణయం కాగలదు. వృశ్చిక రాశి ఉద్యోగాలు, అనుకున్న ఉద్యోగాలు సాధించేందుకు విశేషంగా శ్రమిస్తారు. ధనుస్సు రాశి వాహనాలు, భూములు కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. మకర రాశి ఆరోగ్యం మందగించి వైద్య సేవలు పొందాల్సి వస్తుంది. కుంభరాశి వృత్తులు, వ్యాపారాలలో శ్రమ మాత్రమే మిగులుతుంది. మీనరాశి ఈ నిర్ణయం కోసం కుటుంబంలో ఎదురు చూస్తూ ఉంటారు. వేడుకలతో ఇంట సందడి నెలకొంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.